నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి రామకృష్ణ గారు రచించిన మెరిపడ్డ పేగుబంధం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ నదీ మాసపత్రిక 10వ వార్షికోత్సవ కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొంది నవంబర్ 2011లో నదీ మాసపత్రికలో ప్రచురించబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇది 3 తరాల కథ. ముందుగా రాఘవరావు తరానికి చెందిన కథ, తర్వాత మధుసూదనం కథ, ఆ తర్వాత అతని కొడుకు 3వ తరానికి చెందిన డాక్టర్ రాఘవ్ గురించి కథనం. ఇవన్నీ ఏ రచయిత సృష్టించిన పాత్రలు కావు, పేగు బంధాల అనుబంధాల చిత్రణ మాత్రమే. రాఘవరావుకి 4 ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు మధుసూదనం. రాఘవరావు కోర్టులో గుమస్తా, చాలని జీతం. చేతిలో చిల్లిగా వాడని రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతలు అనురాగ బంధాలు ఎంత ముఖ్యమో తన పెంపకం ద్వారా తెలియచేశాడు. పొదుపుగా ఉంటూ ఉన్నంతలో ఉన్నతంగా జీవించడం నేర్పించాడు. తను తిని తినక డబ్బు ఆదా చేసి 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు. ప్రస్తుతం 4వ అమ్మాయి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి పక్కింటాయన, ఇటు చూస్తే డబ్బు లేదు, అటు ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటిలా, కూతురి పెళ్ళి ఎలా చేస్తావు అనగానే కోపంతో ఇంతెత్తున ఎగిరి, కాదు, నా కూతురు నా గుండెల మీద కుంపటి కాదు, నా కూతురి పెళ్ళి బాధతోనో బాధ్యతతోనో కాదు, ప్రేమానుబంధంతోనే చేస్తాను అని రాఘవరావు చెప్పాడు. పెళ్లి సంబంధాల వేటలో 4 జతల చెప్పులు అరిగి 5వ జత ఆఖరి దశలో ఉండగా రాఘవరావు గురించి, అతని మంచితనము, సంస్కారము, కుటుంబ అనుబంధాల గురించి తెలుసుకుని ఒక సంబంధం వాళ్ళొచ్చి, మాకు కట్న కానుకలు అక్కర్లేదు, మీ గురించి తెలిసింది, పెళ్లి మాత్రం బాగా చేయండి చాలు అని చెప్పి పెళ్లి ఖాయం చేసుకుని వెళ్ళిపోయారు. ఈ సంగతి తెలిసి బంధువు ఒక ఆయన, కట్న కానుకలు ఇవ్వక్కర్లేదు సరే, పెళ్లి బాగా ఎలా చేస్తావయ్యా, బాగాని ఒత్తి మరీ అడిగాడు. పిల్ల పెళ్లికి ఇల్లు అమ్మేస్తాను. రాఘవరావు చెప్పగానే, పిచ్చా నీకు, వద్దయ్యా బాబు, ఇల్లు అమ్మేస్తే తర్వాత నీ గతి ఏంటి ఆలోచించు అన్నాడు. హితులు శ్రేయోభిలాషులు వారించారు. రాఘవరావు మాత్రం ఖాతరు చేయలేదు. ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులతో పెళ్లి పనులు ఘనంగా ప్రారంభించాడు. ఎండనక వాననక వృద్ధాప్యాన్ని లెక్క చెయ్యక కూతురి పెళ్లి ఘనంగా చేశాడు. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయింది. రాఘవరావు అద్దె ఇంటికి మారిపోయాడు. ఒళ్ళంతా హూనమైపోయింది. మనిషి పుల్లలా సన్నగా తేలాడు. కానీ కళ్ళల్లో ఏదో తేజం, మనిషిలో ఇంతకు ముందు లేని ఉత్తేజం. పక్కింటాయన బజార్లో కనిపించి ఆశ్చర్యంగా అడిగితే రాఘవరావు నవ్వి, అవును, ఇది 4 ఆడపిల్లల పెళ్లి చేశానన్న సంతృప్తి అని ఉత్సాహంగా చెప్పాడు. కానీ చితికిపోయిన నీ ఆర్థిక పరిస్థితి, కొడుకు చదువుకు డబ్బు ఎలా ఆలోచించావా? నా పరిస్థితి మళ్ళీ చిగురిస్తుంది. నా కొడుకు మధుసూదనం గురించి నాకు ఏ బెంగా లేదు. వాడి బ్రతుకు వాడే చక్కదిద్దుకోగలడు. నా కూతుళ్ళకి మంచి సంబంధాలు కుదిరాయి, నాకు ఆ తృప్తి చాలు అన్నాడు. కాలం గడిచింది. రాఘవరావు అన్నట్లే చిత్రంగా ఆయన బ్రతుకు కొత్త చెవుళ్ళు వేసింది. 3 అల్లుళ్ళు తలో చెయ్యి వేసి మధుని పైకి తెచ్చారు. ఈలోగా అమెరికాలో సెటిల్ అయిన 4వ అల్లుడు బావమరుదిని పై చదువులు నేను చదివిస్తానంటూ ఎంఎస్ చదివించి ఆనక ఇండియాలో ఫ్యాక్టరీ కూడా పెట్టించాడు. అల్లుళ్ళంతా కలిసి మంచి సంబంధం వెతికి పెళ్లి కూడా చేశారు. అక్కా చెల్లెళ్ల మధ్య, బావమరుదుల మధ్య రాఘవరావు వారధిలా ఉంటూ ఏర్పరిచిన గాఢమైన అనుబంధాలు, మమకారాలు ఎంత పటిష్టమైనవో అందరికీ అప్పుడు అర్థమయ్యాయి. రాఘవ గారికి ఇప్పుడు బోలెడు మంది మనవలు, మనవరాళ్ళు, అభిమానంగా చూసుకునే మనుషులు. రాఘవరావు గారికి ఉన్నట్టుండి జబ్బు చేసింది. వెంటనే కొడుకు, కూతుళ్ళు, అల్లుళ్ళు రివ్వుమని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఒక్కచోటికి వచ్చి చేరారు. అభిమానంతో సేవలు ప్రారంభించారు. ఆయన్ని తీసుకుపోదామని వచ్చిన మృత్యు కూడా చుట్టూ ఉన్నవారిని చూసి మురిసిపోయింది. ఈ ముసలాయన్ని మరొక 4 కాలాల పాటు ఇలానే వదిలేద్దామా అని ఆలోచించింది. కానీ కర్తవ్యం గుర్తుకొచ్చి రాఘవరావు గారిని ప్రశాంతంగా తీసుకుపోయింది. అందరికీ గుండెల్లో నుంచి కన్నీళ్లు ఊబికాయి. అందరూ మనస్ఫూర్తిగా కలతపడ్డారు. పాడ మీద ఉంచిన రాఘవరావు గారి పార్థివ శరీరాన్ని చూసి ఉలిక్కి పడ్డవారెందరో. ఆయన మొహంలో ఇంకా అదే తేజం, అదే ఉత్తేజం, అంతే ఆనందం. వన్నె తగ్గక ఉట్టిపడుతున్న జీవకళ. ఆయన పోయిన కుటుంబ సభ్యుల్లో ఆయన ప్రభావం మాత్రం ప్రతి అంశంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో తరచూ ఆయనే ఉంటాడు. రోజు ఆయన గురించిన జ్ఞాపకాలే.
మొదటే చెప్పినట్లు ఆయనది సృష్టించిన పాత్ర కాదు. ఆయనకు మరణం లేదు, రాదు. అవును, అది ఒక తరానికి చెందిన చెదిరిపోని ఒక సజీవ జ్ఞాపకం. ఇక మూడో తరం డాక్టర్ రాఘవ కథకొద్దాం. తండ్రి రాఘవ్ మీదున్న అభిమానం కొద్దీ మధుసూదనం తన కొడుక్కి తండ్రి పేరే పెట్టాడు. విచిత్రంగా రాఘవ్ గారి బతుకు బండి కష్టాల బాటలో నడిస్తే డాక్టర్ రాఘవది సుఖ విలాసాల్లో నడిచింది. పుట్టటమే ఐశ్వర్యంలో పుట్టాడు. డబ్బుకి హోదాకి లోటు లేని కుటుంబంలో పెరిగాడు. అహంకారమే ఆభరణంగా, భేషజాలే భేషైనవిగా, మనీ బంధాలే అనుబంధాలుగా అర్థం చేసుకున్నాడు. అతనికి 2 కొడుకులు 2 కూతుళ్ళు. పిల్లలు బాగా చాలాకి అయిన వాళ్ళు. తనలాగే డాక్టర్ చదివించి బోలెడంత డబ్బు సంపాదించాలనుకుని ఆ పంతం పట్టుదలతోనే పేషెంట్లను పీల్చి పిప్పి చేసి మరీ సంపాదించాడు. చిన్నప్పటి నుంచే పిల్లలకి డబ్బు ఎంత ఎక్కువ సంపాదిస్తే జీవితంలో అంత ఎక్కువగా సుఖపడొచ్చునని తన పెంపకం ద్వారా నూరిపోశాడు. లౌకికంగా ఉంటే ఎంత హాయిగా బ్రతకొచ్చో వాళ్ల మెదడులో బలంగా నాటుకునేలా చేశాడు. పెద్దబ్బాయి డాక్టర్ అయ్యాడు. పెద్దమ్మాయి రెండో కొడుకు కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యారు. రెండో కూతురు మాత్రం చదువు బోరు బాబు, నేను బ్యూటీషియన్ అవుతాను అనేది. ఇప్పుడు ఫ్రెండ్స్ సినిమాలు అంటూ తెగ బిజీగా తిరుగుతూ ఉండేది. పెద్దమ్మాయికి పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉండగానే ఈలోగా ఆ అమ్మాయి తోటి ఇంజనీర్ కుర్రాన్ని లవ్ చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంది. తోటి డాక్టర్లంతా వెనక చేరి పైసా కట్నం లేదు, పెళ్లికి ఖర్చులు లేవు, కనీసం జత చెప్పులు కూడా అరగలేదు. డాక్టర్ రాఘవ పని బాగుంది కదూ, అదృష్టం అంటే ఇదే మరి అని వ్యంగ్యంగా నవ్వుకునేసరికి డాక్టర్ రాఘవకి తల కొట్టేసినట్లయింది. పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ లోపల కుమిలిపోయాడు. కొడుకు పెళ్లి చేద్దామని ఆ దిశగా సంబంధాలు వెతికాడు. కానీ కొడుకు తనతో పాటు డాక్టర్ చదివిన అమ్మాయిని తప్ప మరొకరిని చేసుకునేది లేదని తెగేసి చెప్పాడు. మారు మాట్లాడక రాఘవ కొడుకు పెళ్లికి అంగీకరించాడు. పెళ్ళయింది. కోడలు కాపురానికి రాలేదు. కొడుకే మామగారింట్లో సెటిల్ అయ్యాడు. వాళ్ళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డైరెక్టర్ అయ్యాడు. మిగిలిన ఒక్క కొడుకు నెత్తిన పాలు పొయ్యకపోయినా దగ్గరుంటే చాలుననుకున్నాడు. కానీ ఏమిటి, కంప్యూటర్ సైన్స్ చదివింది ఇండియాలో ఉండటానికా? వాట్ నాన్ సెన్స్ డాడ్ యు ఆర్ టాకింగ్? ఎంఎస్ చదువంటూ అమెరికాకు ఎగిరిపోయాడు. చిన్న కూతురు ముంబైలో ఫ్యాషన్ షో అంటూ వెళ్ళిపోయింది. సరిగ్గా నెల తిరక్కముందే సారీ డాడ్, నా క్లోజ్ ఫ్రెండ్ను మ్యారేజ్ చేసుకోవలసి వచ్చింది అని ఫోన్లో చెప్పింది. 6 నెలలయ్యాక ఓ చెత్త హిందీ సినిమాలో బికినీ ధరించి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ నటించింది. అవమాన భారంతో డాక్టర్ రాఘవ్ కాస్త రోగిలా తయారయ్యాడు. సినిమా చూసొచ్చిన పేషెంట్లు ప్రత్యేకించి ఆసుపత్రికి వచ్చి డాక్టర్ రాఘవ్ను పరామర్శించి వెళ్లారు. ఆ పరిస్థితిలోనే ఒకసారి చిన్న కొడుకు ఫోన్ చేసి ఇండియా రానాయనా అని డాక్టర్ రాఘవ ప్రాధేయపడితే, చిచ్చి ఇంకోసారి ఈ వెధవ ఇండియా గురించి చెప్పొద్దు అని చీదరగా కాలు కట్ చేశాడు. పోనీ పెద్ద కొడుకు పెద్ద కూతురు అప్పుడప్పుడైనా వచ్చి చూసి వెళ్తారు అనుకుంటే, మేము చాలా బిజీ, ఊరికే మాటి మాటికి డిస్టర్బ్ చేయకండి అని తెగేసి చెప్పారు. కొన్నాళ్ళకే వాళ్ళు విదేశాలకు వలసపోయారు. ఈ గర్భశోకం భరించలేక భార్య గర్భాశయ క్యాన్సర్తో కాలం చేసింది. డాక్టర్ రాఘవ్ పూర్తిగా కృషించిపోయాడు. 60 ఏళ్లకే పండు ముసల్లా తయారయ్యాడు. ఒళ్ళంతా వడలిపోయింది. కళ్ళు నిస్తేజంగా మారిపోయాయి. మరీ ఎక్కువ ఆలోచించి బాధపడకండి. పిల్లలంతా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ తృప్తితోనైనా మీరు బ్రతకాలి. తోటి డాక్టర్ ఒక ఆయన పాపం నిజంగానే సానుభూతితో చెప్పాడు. తృప్తి. డాక్టర్ రాఘవ జీవం లేని నవ్వు నవ్వాడు. కాలం గడిచింది. పిల్లలతో సంబంధాలు మరింత పలచబడి ఆ తర్వాత ఏ సమాచారం లేనంతగా పరిస్థితి మారిపోయింది. డాక్టర్ రాఘవ్కి ఇప్పుడు అసలు పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళకు పిల్లలు ఎంతమంది పుట్టారో కూడా తెలీదు. డాక్టర్ రాఘవ్ మంచాన పడ్డాడు. ఆస్తి కోసం బంధువులు చుట్టూ చేరారు. వాకపు చేసి పిల్లలకు ఈమెయిల్స్ పంపారు. వెంటనే రావటానికి కుదరదు, అప్పటిదాకా మీరే దిక్కు చూసుకోండి. ఇది వాళ్ళిచ్చిన రిప్లై. ఈ విషయం తెలిస్తే డాక్టర్ రాఘవ గుండె ఆగిపోతుందని ఎవరూ చెప్పలేదు. బోలెడంత ఆస్తి, ఐశ్వర్యం, పెద్ద ఇల్లు, అద్దెల మీద రాబడి, షేర్ల నుంచి వచ్చే బోలెడని డివిడెండ్లు. కానీ తినేవాళ్ళు లేరు. అభిమానంతో ఆప్యాయతతో పలకరించే దిక్కు లేదు. ఎవరు దగ్గరికి వచ్చినా ఏదో కాస్త ఆస్తి రాసేవకపోతాడా అనే ఆశతోనే. ఎవరు మాట్లాడినా కొంచెం డబ్బు సర్దకూడదా రాఘవ అనేవారే. ప్లీజ్ నా పిల్లల్ని కడసారి చూసుకోవాలి, వాళ్ళకి కబురు పంపండి అసహనంతో గట్టిగా అరిచేవాడు. ఈమెయిల్స్ ఎన్ని వెళ్ళినా పిల్లలు మాత్రం విమానం దిగలేదు.
ఏం పిల్లలండి బాబు, తండ్రి చావు బతుకుల్లో ఉన్న కనికరం లేదు. ఇలాంటి పిల్లలు ఎవరికీ వద్దు బాబోయ్. చిచ్చి, పిల్లల్ని కనిపించే కంటే 2 కుక్కల్ని సాకటం మంచిది. కాస్త విశ్వాసంగానైనా పడుంటాయి. లోకుల మాటలు విన్నప్పుడల్లా డాక్టర్ రాఘవ మండిపడేవాడు. గుడ్లు పెద్దవి చేసి వాదించేవాడు. నో, తప్పు, పిల్లల్నేమీ అనకండి. ఈ కాలం పిల్లల ధోరణిని విమర్శించకండి. ఇదంతా మనం చేసిన తప్పు. పిల్లలకు మంచి చెడు నేర్పకుండా, అభిమానం ఆప్యాయత చూపకుండా పెంచాము. డాలర్లు సంపాదిస్తే చాలనుకున్నాము. వాళ్ళని అలానే ట్యూన్ చేశాం. వద్దు, వాళ్ళనేమీ అనకండి. ఇదంతా మన స్వయంకృత అపరాధం గట్టిగా చెప్పేవాడు. కోపంతో ఎగిరి పడేవాడు. ఏం మనిషి అండి బాబు, ఒంట్లో ఓపిక లేదు కానీ పిల్లల్ని విమర్శిస్తే ఎక్కడ లేని శక్తి వస్తోంది. వింతగా విడ్డూరంగా చెప్పుకున్నారంతా. రోజు రోజుకి ఆయనలో శక్తి తగ్గింది. ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అరుపులు కేకలు ఎక్కువయ్యాయి. మంచం మించి లేవలేని పరిస్థితిలో కూడా నాకు బ్రతకాలని ఉంది, పిల్లల్ని చూడాలని ఉంది, వాళ్లతో మాట్లాడి నా తప్పు మన్నించమని అడగాలి అని గిలగిలా తన్నుకునేవాడు. మీ పిల్లల్ని ఇలా పెంచకండి. మా తరం చేసిన తప్పు మీ తరంలోనైనా సరిదిద్దండి. లేకపోతే మీ చావు నా చావులాగే ఉంటుంది. హృదయ విదారకంగా రోదిస్తూ అరిచేవాడు. మృత్యువు సైతం ఆయన పడుతున్న బాధ చూసి కన్నీళ్లు కార్చింది. తీరని వ్యధతో నలిగిపోతున్న డాక్టర్ రాఘవని వెంటనే తీసుకుపోదామని అనుకున్నా నోకలు చెల్లిపోలేదని అక్కడే ఓ మూల మృత్యువు నిరీక్షిస్తూ కూర్చుంది. మళ్ళీ ఈమెయిల్స్ వెళ్ళాయి. కానీ చూడు బాబాయ్, మేము ఇప్పుడు రాలేము, కానీ డాడీని మంచి డాక్టర్లకు చూపించండి, ఇదిగో $10,000 అని రిప్లై వచ్చింది. ఇదేదో బాగుందనుకున్న బంధువులు ఎవరికి వాళ్ళు మెయిల్స్ పంపి వచ్చిన కాడికి డాలర్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదంతా చూసి మృత్యువు తట్టుకోలేకపోయింది. ముందే తీసుకుపోదామని నిర్ణయం తీసుకుంది. జాలితో మానవత్వంతో మృత్యువు తన బాధ్యత నెరవేర్చింది. విషయాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే అంతా అయిపోయాక ఇప్పుడు మేము వచ్చి చేసేదే ఉంది కనుక డాలర్లు పంపిస్తున్నాము, మీరు పని కానివ్వండి. కొడుకులు కూతుళ్ళు మెసేజ్లు పంపారు. గొల్లుమన్నవారు లేరు. కలతపడ్డ మనసు లేదు. ఇంట్లో దోమ చచ్చినట్లు, చెప్పు కింద పురుగు నలిగినట్లు అక్కడ చేరిన వారంతా అభావంగా చూశారు. కళేబరం శ్మశానానికి చేరితే చాలన్నట్లు మాట్లాడారు. ఎప్పుడెప్పుడు ఈ పని పూర్తవుతుందా అన్నట్లు ప్రవర్తించారు. తప్పనిసరి చేయాల్సిన పనుల్ని తప్పదు కదా అన్నట్లు చేసుకుపోయారు. చితి మీదున్న డాక్టర్ రాఘవ పార్థివ శరీరాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. ఆ కళ్లల్లో నిస్తేజం పోలేదు. మొహంలో ఆవేదన ఆర్తి చెక్కు చెదరలేదు. శరీరం చితి మీదున్న ఇంకా అరుస్తూనే ఉన్నట్లుంది. నా పిల్లల్ని చూడాలి, ఆఖరిసారి ఒక్కసారి చూడాలి. కబురు చెయ్యండి. వాళ్ళని కౌగిలించుకుని రోధించాలి. కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. నా పెంపకం లోపం చెప్పాలి. వాళ్ళ పిల్లల పట్ల ఇదే తప్పు చేయకుండా ఆపాలి. లేకపోతే నాలాగే నా పిల్లలు దిక్కులేని చావు చేస్తారు. అమ్మో, అలా జరగకూడదు. ఇలాంటి చావు పగవాడికి కూడా రాకూడదు. నా ఈ చావు ప్రతి తరానికి ఒక ఉదాహరణ కావాలి. ఏ కుటుంబంలోనైనా చావు అనేది ఇంత ఘోరాతి ఘోరంగా ఉండకూడదు. పిల్లల్ని ఏమీ అనకండి. పెద్దలంతా దయచేసి ఆలోచించండి. ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ అరుపులు నిజంగానే అందరి చెవుల్లోనూ మారుమోగుతున్నట్లే ఉన్నాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ముందే చెప్పినట్లు డాక్టర్ రాఘవ కూడా సృష్టించిన పాత్ర కాదు. దీనికి చావు లేదు. మన మధ్యే, మన సమాజంలోనే అనేక కుటుంబాల్లో ఇంకా అరుస్తూనే ఉంది. వినిపించే హృదయాలకి, కనిపించే మనస్సులకి అది వీధి వీధిన తారసపడుతూనే ఉంటుంది. ఇది ఈ తరానికి చెందిన ఒక చేదు జీవిత కథనం. మెలిపడ్డ పేగు బంధ వ్యథనం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.